ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఇది మహాబలేశ్వర్ టూర్లో రెండో వీడియో అనమాట. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పాంచ్గానీలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ లింగమల వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అండ్ నిన్నటి వీడియోలో మహాబలేశ్వర్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కవర్ చేశాము. సో పూర్తి వీడియోస్ చూడండి, ఒక క్లియర్ ఐడియా వస్తుంది, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడైతే వెళ్ళి 1 by 1 లొకేషన్స్ అయితే కవర్ చేద్దాం పదండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఫస్ట్ వీడియోలో మనం తెలుగు స్టేట్స్ నుంచి మహారాష్ట్రలో ఉన్న మహాబలేశ్వర్ కి ఎలా రీచ్ అవ్వాలి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్, బడ్జెట్ లో మంచి స్టే ఎక్కడ దొరుకుతుంది, మహాబలేశ్వర్ లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్, ఇవన్నీ కూడా ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. మీకు క్లియర్ ఐడియా వస్తుంది మహాబలేశ్వర్ ఎలా ఉంటుంది, మనం తెలుగు స్టేట్ నుంచి విజిట్ చేయడం వర్తా కాదా, లోకల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఉంటాయి. ఈ రోజు వీడియోలో ఏంటంటే పాంచ్గనీలో ఉన్నటువంటి లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్లేస్ ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది లింగమల వాటర్ ఫాల్. ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ స్టెప్స్ అన్నీ దిగుతూ రావాలి. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడే ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నా, చూసి వచ్చిన వాళ్ళ సిచ్యువేషను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రిటర్న్ ఎక్కడానికి. వీక్ డే కాబట్టి క్రౌడ్ తక్కువే ఉందన్నమాట. బట్ వాటర్ లెవెల్ ఎలా ఉంటాయో ఏందో చూద్దాం. బాగానే వర్షాలు పడ్డాయి కాబట్టి నేనైతే బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు దానికన్నా ముందు నిన్నంతా చూశారు కదా వీడియోలో, ఆ ఫాగ్ వల్ల ఒక్క లొకేషన్ కూడా కనిపించలా. అట్లీస్ట్ ఈరోజు ఈ వాటర్ ఫాల్స్ అయినా కనిపిస్తుందా లేదా, అది కూడా ఫాగ్తో కవర్ అయిపోతుందా చూడాలి. ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా డిస్టెన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఒకటి 400 మీటర్స్ ఇటు సైడ్, ఇంకోటి 200 మీటర్స్ ఇటు సైడ్. సో ఇటు వెళ్దాం. అసలు ఎంత బాగుంది చూడండి, ఇక్కడంతా కూడా చిన్న కెనల్స్ లాగా వాటర్ వెళ్తూ. ఇక్కడ నిండు చూడండి వ్యూ. ఐ గెస్ ఏదో 5 star రిసార్ట్ ఉన్నట్టుంది. అక్కడ ఫాగ్ లేదు, క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే వ్యూ. ఈరోజు ఎల్లుండాల్సింది మహాబలేశ్వరం. సో ఇక్కడ చూడండి మధ్యలో అంత వర్షాలు పడ్డాయి కదా, ఆయన కూడా అదే కాలువలాగా మధ్యలో ఆ లైన్ కనిపిస్తుందేమో. వాటర్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ఈవెన్ డైరెక్ట్ చూస్తూ ఉన్నా కూడా. మీరు టైర్డ్ ఖచ్చితంగా అవుతారు ఈ స్టెప్స్ ఎక్కేసరికి, నో ప్రాబ్లం. ప్రతి దగ్గర మధ్యలో పాయింట్స్ ఉన్నాయన్నమాట, ఏదో స్టార్టింగ్లోనే కాకుండా. సో ఎక్కడ ఎనర్జీలో అయితే అక్కడ గెయిన్ చేయవచ్చు ఈ పాయింట్స్ దగ్గర. ఇక్కడ నుంచి అయితే వ్యూ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ది, లైట్గా మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా. వాటర్ ఫ్లో అయితే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం అక్కడి నుంచి ఎలా ఉంటుందో ఈ వ్యూ. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినట్టు వ్యూ అయితే ఎక్కువ లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే యాక్చువల్ వ్యూ కనిపిస్తుంది, అంటే ఇక్కడి నుంచి అనమాట. సో అక్కడి నుంచి చూపిస్తా చూడండి. సో లింగమల వాటర్ ఫాల్స్ వ్యూ చూడండి. చెప్పినట్టు వాటర్ ఫ్లో అయితే పెద్దగా లేదు. యాక్చువల్గా ఆగస్ట్ మంత్లో ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకా దీన్ని బట్టి సెప్టెంబర్ అక్టోబర్లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది. బట్ ఏందో మన బ్యాడ్ లక్, ఫాగ్ అంతా లేదు, క్లియర్గా వ్యూ ఉంది, కానీ వాటర్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు. కనిపిస్తున్నాయి కదా లైన్స్ అన్నీ కూడా. యాక్చువల్ అక్కడ కూడా చాలా ఎక్కువ ఉండాలి వాటర్ అంతా. బట్ ఈ మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరే ఫ్లో తక్కువ ఉంది, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సో ఇప్పుడు సెకండ్ వాటర్ ఫాల్స్ సైడ్ వెళ్తున్నాం. 200 మీటర్స్ అనమాట ఇటు. అక్కడ కాస్త డిఫరెంట్గా ఉంటుంది వాటర్ ఫాల్, పైన నుంచి ఫ్లో అవ్వకుండా వాటర్. నేను వీడియోస్లో చూశాను, వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఇది బాగుండొచ్చు. సో ఇక్కడ రోప్ కట్టున్నారనమాట,
ఇన్కేస్ ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి. అంతర్బాన్ ట్రెక్కింగ్లో ఇలాంటివి చాలా చూసాం కాబట్టి ఇప్పుడు అంతా జుజుబీలా ఉంది. జిప్ లైన్ ఉన్నా కదా, ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి చిన్నదనమాట. ఇదిగో ఎదురుగా అక్కడ ఒక పాయింట్ ఉంది, అంతవరకు 200 రూపీస్ పర్ హెడ్. బాగుంది. చెప్పా కదా పాత సినిమాల్లో, సినిమా సెట్స్లో వేస్తూ ఉంటారు ఇలాంటివి, అలా ఉంది. ఇక్కడ నుంచి చిన్న వాటరు అవుతూ ఇలా వెళ్తా ఉన్నాం. ఇక్కడంతా కూడా వస్తున్నాం. భలే ఉంది చూడండి ఇక్కడంతా కూడా. ఎదురుగా ఇంకా బాగుంది. ఇక్కడ చూడండి, చిన్న బుషి డ్యామ్ లాగా ఉంది, లూనావాలాలో ఉంటుంది. సో లింగమల్ల వాటర్ ఫాల్స్ చూసుకొని నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడే 3 అవర్స్ పైనే పట్టిందనమాట. ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఫ్లో తక్కువ ఉండింది, వాటర్ చూపించాను కదా. బట్ సెకండ్ది చాలా బాగుంది కదా, చిన్న వాటర్ ఫాల్స్ ఉన్న ఫ్లో బాగుంది. సినిమాటిక్గా రీల్స్కి ఫొటోస్కి ఎస్పెషల్లీ కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో పాయింట్ ఏంటంటే, మీరు సెకండ్ డేలో లింగమల్ల వాటర్ ఫాల్స్కి అట్లీస్ట్ ఒక 3 అవర్స్ పెట్టుకోండి. దాన్ని బట్టి మిగతా లొకేషన్స్ కూడా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. పాంచ్గనీలో మహాబలేశ్వర్ కన్నా క్రౌడ్ తక్కువ, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ నారో రోడ్స్ లో వర్షంలో జర్నీ ఎంత బాగుంది. ఈ బ్యూటిఫుల్ గ్రీనరీ విజువల్స్ చూసుకుంటా నెక్స్ట్ లొకేషన్ టేబుల్ టాప్ అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి టేబుల్ ల్యాండ్ అంట. దీన్నే వీళ్ళు టేబుల్ టాప్ అని కూడా అంటా ఉన్నారు. సో ఎంట్రన్స్లో ఈ విజువల్స్ చూస్తుంటే ఇది కూడా ఏదో ఒక ఫోర్ట్ లాగా ఉంది. టేబుల్ ల్యాండ్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ అసలు ఈ వాక్ చేసే లైన్ అంతా కూడా అటు ఇటు ఈ రాళ్ళు పెట్టేసి ఇటంతా కూడా ఓపెన్ ఉంది. ఇటు కూడా ఫుల్ గ్రీనరీ ఉంది. మన ఓపిక తిరిగితే ఇక్కడ నుండి చూడండి, ఆల్మోస్ట్ అక్కడ పాంచ్గనీ ఊరు మొత్తం కనిపిస్తూ ఉంది. అండ్ అక్కడ లేక్ కూడా ఉంది, ఏదో డ్యామ్ అనుకుంటా, లేక్ కాదు. అంత గ్రీనరీగా కూడా ఈ సైడ్ చూడండి, ఎంత ఓపెన్ వ్యూ, చాలా బాగుంది. త్రీ 360 డిగ్రీస్లో మీకు ఇక్కడ వ్యూ కనిపిస్తుంది. మీరు ఇలాగే వాక్ చేసుకుంటూ వెళ్తే
అంటే మీకు వే అంతా అర్థమవడానికి వీళ్ళు ఈ సైడ్ ఈ రాళ్ళన్నీ పెట్టున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ పైనే ఉందన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోతే ఎక్సలెంట్గా ఉంటాయి విజువల్స్. బట్ మనకి టైం లేదు వెళ్ళడానికి. నేను ఆల్రెడీ వీడియోలో చూశాను. సో ఇక్కడేదో ఒక పాయింట్ ఉంది, అది చూసుకొని రిటర్న్ అవుదాం అనుకుంటా ఉన్నా. కొంతమంది వెళ్ళారు, వెళ్తూ ఉంటే అది ఎండింగ్ కూడా కనిపించట్లే ఇక్కడ అంతా కూడా. నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతవరకు వెళ్తే. నెక్స్ట్ లొకేషన్స్ పార్సీ పాయింట్, సిడ్నీ పాయింట్. ఇవి ఆన్ ది వే టు మహాబలేశ్వర్ ఉంటాయి మీరు పూణే నుంచి వచ్చేటప్పుడు. సో ఏదర్ మీకు ఎనర్జీ ఉంటే వచ్చేటప్పుడు అవి విజిట్ చేసుకుంటారా అండి, లేదా మీ మహాబలేశ్వర్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ అయ్యేటప్పుడైనా చూడండి. వీటికి పెద్ద టైం పట్టదు, ఆన్ ది వే మెయిన్ రోడ్ లోనే ఉంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఈ రోడ్ మీద జర్నీ. నాకైతే భలే నచ్చింది. అసలు ఈ సిడ్నీ పాయింట్ దగ్గర చూడండి, ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఇంతటితో మన 2 days మహాబలేశ్వర్ ట్రిప్ కంప్లీట్ అయింది. రిటర్న్ పూణేకి వెళ్ళిపోతున్నాం. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.